హాయ్ అందరికీ. ఆల్రెడీ ఫిష్ కర్రీ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి అనేది ఒక షార్ట్ వీడియోలో చూపించానండి. ఒక్కసారి చూడండి. చూసి మనము కలిపి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పసుపు, ఉప్పు, మసాలా పౌడర్ అండ్ జీలకర్ర మెంతు పొడి, సాల్ట్, ఆయిల్తో కలిపి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి పోపు చేసుకున్నాను. పోపు కూడా మనం రోజు డైలీ కర్రీస్ చేసుకున్నట్టుగా పోపు చేసేసుకొని కలిపేసాను. అంటే ఆ పోపులో ముక్కలు వేసేసి సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని ఇలా పీసెస్ తునిగిపోకుండా మంచి స్పూన్ తీసుకోవాలి. ఎందుకంటే వేరే స్పూన్ అయితే ఆ పీసెస్ అనేది తునిగిపోతుంటాయి. అలా తునగకుండా స్పూన్ తీసుకొని, అంటే ఇట్లా స్మూత్గా ఉన్న, ఏమంటారు, మన చపాతీ తీసే స్పూన్ అయినా పర్లేదు, ఇంకేమైనా స్మూత్గా ఉన్నాయి తీసుకొని ఇలా కలుపుకుంటూ, ఎందుకంటే సిమ్లోనే ఉంచాలి. హైలో ఉంటే మాడిపోవడము అంతా జరుగుతుంది. ప్లస్ ఎందుకు కలుపుకోవాలి అంటే కూడా, ఇలా తిరిగేసుకోవాలి అంటే కూడా కింద ముక్కకు మాత్రమే హీట్ తగులుతుంది. సిమ్లో పెట్టాం కదా, పైన పీసెస్ తగలదు. మొత్తం ఆయిల్ అంతా హీట్ ఎక్కితేనే కదా దాని ముక్కకు పట్టేది. అందుకే ఇలా తిప్పేసుకుంటూ ఉంటే ఆ హీట్ అనేది ఒక 5 minutes ఇలా తిప్పేసుకున్న తర్వాత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని యాడ్ చేసేసి కర్రీ కొంచెం బాగా, సాల్ట్ ఆల్రెడీ మనము దాంట్లో వేసాం కదా, సరిపోదు, ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీ రెడీ. హెల్దీ ఫుడ్ అండి, చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి చాలా, కళ్ళకి ఏం ప్రాబ్లం రాకుండా, మెయిన్గా ఐ ప్రాబ్లం ఉండకుండా ఫిష్ అయితే చాలా సైట్ రాకుండా హెల్ప్ చేస్తుంది. హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్. పిల్లలకి తినకపోయినా సరే ఖచ్చితంగా తినిపించండి. ఇంకొకటి ఏంటంటే, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఫిష్ హెల్దీ ఫుడ్. ఒకవేళ ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏమంటే వేడివేడిది కాకుండా ఒక 1/2 hour ఉంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఫిష్ కర్రీ కంప్లీట్ చేసేసాను, వండేసాను. ఈ తర్వాత ఆడియో ఇచ్చుకున్నానండి. అలాగే ఒక పక్క రైస్ కూడా చేస్తున్నాను, చూసారు కదా. ఇందులో చూపించినట్టు అంత గ్రేవీ, అంత వాటర్ అనేది అట్లా లేదు. ఎందుకంటే బాయిల్డ్ అయిన తర్వాత చిక్కగా వచ్చేస్తుంది, మరిగిపోతుంది కదా, నేను తీయలేకపోయాను. అందుకే ఇలా. ప్లీజ్ లైక్ చేయండి. ఆడియో ఇవ్వడము మంచిగా ఉందో బాగోలేదో అనేది పక్కన పెడితే ఏదో ఒకటైతే చేశాను. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్.